విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం భవన నిర్మాణ కార్మికులు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం ఇసుక టోనుకు 1100, నేడు కూటమి ప్రభుత్వంలో 1800 నుంచి 2300 రూపాయలు పలుకుతున్న ఇసుక ఇక్కడక్కడ దోచుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న సిపిఎం భవన నిర్మాణ కార్మికులు శ్రీనివాసరావు, అనసూయతో మా విశాఖ ప్రతినిధి ఈశ్వర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. విగ్రహం దగ్గర జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఏదైతే భవన నిర్మాణ కార్మికులు అయితే ఉన్నారో శ్రీనివాస్ గారు ఆయన మరిన్ని వివరాలు తీసుకున్నాం. సార్, భవన కార్మికులు మాఫియా ఏంటి? ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం, అధికారంలో పోయిన ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూడా ఇసుక దోపిడీ ఒకటని కాదు. గత ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన భవన నిర్మాణ కార్మికులకి ఇదే సమస్య ఎదురైంది. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సమస్య పునరావృతమైంది. ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఏదో తప్పు చేసిందని వచ్చి ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చాం. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇసుక మాఫియాను రద్దు చేస్తాము, అలాగే ఇసుకను ఉచితంగా అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఉచిత ఇసుక సమస్య వేరైంది. ఆ మాటకు అర్థమే మారింది. మళ్ళీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఇవాళ జీవో తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ మన విశాఖ జిల్లాలో ఉన్న 3 యార్డుల్లోన కొన్ని వేల టన్నులు ఇసుక ఉండేది. అటువంటి ఇసుక ఈరోజు యార్డుల్లోన ఒక లారీ ఇసుక కూడా లేని పరిస్థితి తీసుకొచ్చింది. ఎక్కడ మొత్తంగా మాఫియా, ఇసుక మాఫియా. ఒక టన్ను జగన్ ప్రభుత్వం 1175 రూపాయలకి అమ్మి ప్రభుత్వానికి ఆదాయం చేసుకుంది. ఈరోజు ఒక టన్ను 2300 రూపాయలకి అమ్ముతున్నటువంటి అవినీతిమయం అంతా మొత్తంగా ఇసుక మాఫియా ఏర్పడి ఇలా మొత్తంగా పంచుకుంది. అందులో ప్రధానంగా ఈరోజు తెలుగుదేశం లారీ ఓనర్స్ ఎవరైతే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్నారో ఓనర్స్, అలాగే వాటి తాలూకా వీళ్ళు బ్రోకర్లు ఏర్పడి మొత్తం ఈ ఇసుకని తరలించిపోయే పరిస్థితిని ఇలా తీసుకొచ్చారు. అందుకని ఆ పద్ధతిని అరికట్టాలి, ఇసుక మాఫియాని అంతం చేయాలి. ఆ రకంగా ప్రజలకు, సామాన్యుడికి ఇసుకను అందుబాటులో తీసుకొస్తే భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చినంటే భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ను పునరుద్ధరిస్తామని చెప్పారు. 12-14 జీవోను రద్దు చేసి ఇవాళ ఉన్నటువంటి క్లెయిమ్లు అందజేస్తామన్నారు. ఇవాళ ఆ పరిస్థితిని పూర్తిగా విరుద్ధంగా కనీసం మాట కూడా ఆటలేదు. ఈరోజు కార్మిక శాఖ మంత్రి మేఘాలయ హోటల్కి వచ్చి చెల్లవుతుంది, కానీ ఎక్కడ ఆ పరిస్థితి లేకపోవడం ఇవాళ బాధపడాల్సిన విషయం. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి కొనసాగితే ఆత్మహత్యలు కూడా, రైతుల ఆత్మహత్యల తర్వాత ఇవాళ భవన నిర్మాణ రంగంలో ఆత్మహత్యలు వచ్చే పరిస్థితి రెండు ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. అందుకని మా ప్రభుత్వం ఆలోచించాలి. గతంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే అనుసరించాడో ఇవాళ అదే విధానాన్ని అనుసరిస్తామన్నాడు. భవన నిర్మాణ కార్మికులకు అదే అన్యాయం జరుగుతుంది. ఆ పద్ధతిని స్వచ్ఛ చెప్పి వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలి. అలాగే భవన నిర్మాణ కార్మికులకి ఇసుక ఇచ్చి ఆదుకోవాలి. అలాగే నిర్మాణ రంగంలో ఉన్నటువంటి రకంగా వాళ్ళకి సంక్షేమానికి పథకాలను రూపొందించి భవన నిర్మాణ కార్మికులు ఆదుకోవాలని డిమాండ్ చేస్తాం. ఇసుక మాఫియా వల్ల ఏదైతే ఎవరైతే ఈ భవన కార్మికులు ఉన్నారో ఇతర రాష్ట్రాల్లో కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. ఇది ఏడే పరిస్థితి. నా పేరు అనసూయ. భవన నిర్మాణ కార్మికులకి గత ప్రభుత్వం ఇసుక మాఫియా చేసింది. మేము ఇసుక ఉచితంగా ఇస్తాము అని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రతి ఏరియా, ఊరు, వాడ తిరిగి ప్రభుత్వం చెప్పింది ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు ఇసుక ఎక్కడా ఉచితంగా రావడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 1100 రూపాయలకి టన్ను వచ్చినటువంటి ఇసుక ఈరోజు 2200 రూపాయల వరకు వెళ్తూ ఉంది ఇసుక. ఇది తీవ్రంగా సిపిఎం పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్రంలో 35 లక్షల మంది ఉన్నారు. అధోగతిగా ఏడుస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఉచిత ఇసుక ఎక్కడా అని అడుగుతూ ఉన్నాం. ఉచిత ఇసుక ఇస్తున్నామని చెప్పి టీవీలో స్కోర్ లైన్ ఇస్తున్నారు, కానీ కార్మికులు వెళ్ళి ఇంటి మాండ్రు వెళ్ళి దాన్ని బుక్ చేద్దాం అనేసరికి లేదు. కొంతమంది మాఫియాలకు అయితే దొరుకుతూ ఉంది, కానీ అసలైన నిర్మాణదారునికి అయితే ఇసుక దొరకటం లేదని మేము అడుగుతూ ఉన్నాము. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు సనాతన ధర్మం అని లడ్డు చుట్టూ తిరుగుతున్నావు. ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు 35 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ సంగతి ఏంటని చూడు. వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చావు. ఇది మేము చెప్పింది కాదు, మీ కూటమి ప్రభుత్వం వాసంశెట్టి సురేష్ గారు చెప్పినటువంటి మాట. అలాగే ఈ భవన నిర్మాణ కార్మిక క్లెయిమ్లు ఏవైతే ఉన్నాయో ఈ 12-14 మెమోను రద్దు చేసి క్లెయిమ్లన్నీ విడుదల చేయాలి. ఏదైతే నువ్వు ఉచిత ఇస్తామన్నావో అది ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ నిరసన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇక్కడ విశాఖపట్నంలో చేస్తూ ఉన్నాం.
చూస్తున్నట్టుగైతే భవన నిర్మాణ కార్మికులు అయితే చాలామంది ఇక్కడ పనులు లేక చాలా మటుగా ఇతర రాష్ట్రాలు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వం చేసిన అన్యాయం ఏదో కొత్త కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇది కూడా అక్కడ 1100 అమ్మిన పరిస్థితులు అయితే ఇప్పుడు నేరుగా 3000 రూపాయలకి అమ్మిన పరిస్థితులు అని భవన నిర్మాణ కార్మికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తారు. దీనికి ఉచిత ఇవ్వలేని పక్షంలోనే మరింత ఉధృతం చేస్తామని చెప్పి అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని చెప్పి మరి ఇంత భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా చెప్తున్న వ్యవస్థ. మరిన్ని వివరాల కోసం B5 న్యూస్లో రామ్తో ఈశ్వర్ రెడ్డి, B5 న్యూస్ వైజాగ్.